హాయ్ అండి. అందరము కలిసి ఈరోజైతే బయటికి వెళ్తున్నామండి. హోటల్ అయితే ఈరోజు తీయలేదు. హోటల్ క్లోజ్ చేసేసి ఇంకా సమ్మర్ కదా! పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయి. బయటికెక్కడికన్నా వెళ్దామంటేనే ఇంకా ఈరోజైతే ప్లాన్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే కొంతమందయితే కార్‌లో అయితే కూర్చున్నారండి. ఇంకా మిగిలిన వాళ్ళమేమో ఆటో బుక్ చేసుకొనైతే వెళ్ళిపోయాము. వెళ్ళవలసిన ప్లేస్‌కైతే రీచ్ అయిపోయామండి. దిగిపోయిన తర్వాత మేము ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే 11 ఆ టయానికల్లా అక్కడికెళ్ళామండి. 11కి ఓపెన్ ఉంటుందంట. ఇంకా 11 కల్లా ఇంటికాడ తినేసి ఏం వెళ్తామనేసి ఇంక అక్కడికెళ్ళిన తర్వాత మేము తీసుకెళ్ళిన ఫుడ్ తినేసి లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. లగేజ్ అంతా కూడా కార్‌లోనే పెట్టేసుకున్నాము. వెళ్ళింది జలవిహార్‌కండి. నక్లెస్ రోడ్‌లో ఉంటుంది. ఫస్ట్ టైమ్ అయితే ఇక్కడికి వెళ్తున్నామండి. పిల్లలైతే ఫస్ట్ స్కూల్లోంచి అయితే ఒకసారి వెళ్లారు గానీ, మేమైతే వెళ్ళలేదు. ఇంకా అందరం అక్కడికి వెళ్దారనేసి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నామండి. టికెట్ రూ. 550. చిన్న పిల్లలకి అంటే 1 ఇయర్ పిల్లలకైతే ఫ్రీ అండి. ఇక 1 ఇయర్ దాటిన తర్వాత ఇంక అందరికీ కూడా రూ. 550 మనిషికి ఎంట్రీ ఫీజ్ అయితేని. ఇక టికెట్లు తీసుకొని ఇంకా అక్కడ బ్యాగ్‌లు అయి చెక్ చేస్తారండి. చెక్ చేసుకొని ఇలాగా మేము తీసుకున్న టికెట్ ఇలా చేతికి అతికిస్తారు. లోపలికి ఫుడ్ ఏం తీసుకెళ్ళనివ్వరండి. ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అని ఉంటది. ఇంకా మనము లగేజ్ తీసుకెళ్తాం కదా! బట్టలేమన్నా తీసుకెళ్తే గనక అవి తీసుకెళ్ళొచ్చండి. మన బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు అవన్నీ కూడా లోపల లాకర్ ఉంటాయి. లాకర్‌లో పెట్టేసుకోవచ్చండి. లాకర్ ఫీజ్ వచ్చేసి రూ. 100 అంటే రూ. 200 అయితే డిపాజిట్ చేసుకుంటారండి. మళ్ళీ మన లగేజ్ మనం తీసుకున్నప్పుడు రూ. 100 అయితే మనకి రిటర్న్ ఇస్తారు. బట్టలు కూడా అంతేనండి. మనము ఇంట్లోంచే బట్టలైతే తీసుకోవచ్చండి. ప్యాంటు, టాపు తీసుకెళ్ళాలి. అంటే గనక అక్కడ కూడా తీసుకోవచ్చండి. అక్కడ తీసుకునే పలమైతే అక్కడ ఒక డ్రెస్‌కొచ్చేసి 200 అయితే డిపాజిట్ చేసుకుంటారండి. మళ్ళీ 100 మనకి రిటర్న్ ఇస్తారు బట్టలిచ్చేసేటప్పుడు. లేదంటే ఆ బట్టలు మనం ఇంటికి తెచ్చేసుకుంటే గనక 200 అవుతదండి. అక్కడి నుంచి బట్టలు తెచ్చుకుంటే గనక ఆ 200 కూడా మనం ఏం పే చేయక్కర్లేదు. ఇంక లోపలికెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉంటాయండి. వాటర్ రైడ్స్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయండి. లేడీస్‌కి సెపరేట్‌గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అయితే సెపరేట్‌గా ఉంటుందండి. రెయిన్ డాన్స్ ఉంటది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏది ఎక్కాలన్నా సరే అంతా ఫ్రీయే ఉంటుందండి. తర్వాత మళ్ళీ మనీ ఏం పే చేయక్కర్లేదు. చెప్పులు పెట్టుకోవడానికి ఒకటి ఉంటదండి లాకర్ లాగా. అదైతే ఫ్రీయే ఉంటది. కానీ బట్టలకి మనం ఏదైనా బ్యాగ్‌లు, ఫోన్‌లు పెట్టుకోవాలనుకుంటే గనక దానికి సెపరేట్‌గా డబ్బులు పే చేయాలండి. సమ్మర్‌లో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. అసల క్రౌడ్ అయితే ఫుల్‌గా ఉంది. మేము వెళ్ళింది మంగళవారం అండి. అదే వీకెండ్‌లో అయితే ఇంకా ఫుల్ జనం ఉంటారు. 11 గంటల నుంచి నైట్ 6 వరకు కూడా ఓపెన్ ఉంటుందండి. ఇంకా 6 తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఇంకా 5 కాడ నుంచి ఇంకా అందరిని వెళ్ళిపోండి అనేసి సెక్యూరిటీ వాళ్ళైతే చెప్తూ ఉంటారండి. మేము ఇంకా 5కి అయితే బయటకైతే వచ్చేసాము. ఇంకా డ్రెస్ అయితే మేము కూడా తీసుకున్నామండి అక్కడ. Vale. Down. Vale, Bibi. भाई देखिए हाँ కనబడతలేదు కూడా వీడియో. రెయిన్ డాన్స్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి 1 అవర్కి ఒకసారి వదులుతూ ఉంటారండి. రెయిన్ డాన్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా ఆ టయానికి ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంటారండి. ఇది అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో కెరటాలు వదులుతారు కదా, అలా కెరటాల్లాగా వస్తాయండి. అదొక గంట సేపు అక్కడ ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆకలి వేసినా సరే, దాహం వేసినా సరే లోపల వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఫుడ్ కూడా ఉంటుందండి. ప్రతిదీ కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. రేట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందండి లోపల కాబట్టి. లోపలికి వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు కానీ ఫుడ్ అయితే తీసుకెళ్ళడానికి లేదండి. సమ్మర్లో కనుక మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకుంటే కనుక ఇదైతే మంచి ప్లేస్ అని చెప్తాను. చాలా బాగుందండి. మనిషికి వచ్చి 550 రూపీస్. మనం డ్రెస్ కావాలనుకుంటే డ్రెస్ 100 రూపీస్ ఇవ్వాలి. మీరు ఫోన్లు అవి ఒకవేళ మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మేము ఫోటోలు తీసుకోవాలి, రెయిన్ డ్యాన్స్ అప్పుడు అన్నప్పుడైతే ఫోన్ కవర్లు కూడా అమ్ముతున్నారండి అక్కడ. ఫోన్ కవర్ 100 రూపీస్ అండి. కవర్ తీసుకొని మీరు వెళ్ళి వీడియోస్, ఫొటోస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంట్లో ఎలా కనపడుతున్నారు అందరూ? మన తెలుగులో 4 ఇంట్లో చూస్తే బాగానే కనపడుతుంది.